గారు రాత్రి 1 గంట దాటుతుంది. ఇంకా ఫోనే చూస్తూ ఉన్నారేంటి? ఉదయాన్నే లేచి ఆఫీస్కి వెళ్ళాలి కదా! త్వరగా వచ్చి పడుకోండి. ఓయమ్మో ఇది ఇంకా పడుకోలేదా? లక్ష్మి నేను వస్తాలే గాని నువ్వు పడుకోవే. ఆఫీస్ గ్రూప్లో ఏదో మెసేజ్ వస్తే చూస్తున్నాలే. నాకు కొంచెం టైం పడుతుంది, నువ్వు పడుకో. అదేంటండి, ఆఫీస్ గ్రూప్లో ఏదో మెసేజ్ అని చెప్పారు. ఇప్పుడు చూస్తేనేమో ఈ ఫోన్ మోగుతుంది. అయినా ఎవరండి ఇంత అర్ధరాత్రి పూట ఫోన్ చేసింది? అంత అర్జెంట్ ఏందంట? అసలు నాకు ఇవ్వండి, నేను మాట్లాడతాను. వద్దొద్దు. అంటే కస్టమర్ అనుకుంటా, వాళ్ళకి బుర్ర ఉండదు ఏముండదు, టెన్షన్స్ లేకుండా ఈ టైంలో ఫోన్ చేస్తున్నారు. నేను కట్ చేస్తూనే ఉంటా, వాళ్ళు చేస్తూనే ఉన్నారు. నేను కట్ చేసి వస్తలే కానీ నువ్వు పోయి పడుకోపో. అనవసరంగా నీ బుర్ర కూడా పాడు చేసుకోకు. అదేందినా, అర్ధరాత్రి ఎవరో ఫోన్ చేస్తుంటే కస్టమర్ అని నాకు అబద్ధం చెప్పి పదే పదే ఫోన్ కట్ చేస్తుంటే వాళ్ళేమో ఊకే ఊకే చేస్తున్నారు. ఇదేదో అనుమానంగానే ఉంది. ఏమే నంగనాచి నాంచారి, ఇటుకల పొయ్యి మీద పొద్దునెప్పుడో పాలేసా అన్నావు, ఇప్పటిదాకా ఇంకా మరగలేదా? లేకపోతే మాడి మసిబొగ్గైనయా? అసలు ఏంటే నీ వ్యవహారం? పెళ్ళికి ముందైతే నా కొడుకు ఈ పాటికల్లా కాఫీ తాగి బలాదూర్ తిరగటానికి బయటికి కూడా పోయేటోడు. అదేందత్తయ్య అలా మాట్లాడుతున్నారు? పొద్దున్నే 5 గంటలకి లేచి ఇల్లు వాకిలి అన్నీ శుభ్రం చేసి ముగ్గు పెట్టాను కదా, స్నానం చేసి వంట ఇప్పుడే మొదలెట్టాను. ఇదిగో పాలు కాగుతూనే ఉన్నాయి, ముందు మీకే ఇద్దామని ఆగాను. ఊకోవే నంగనాచిదానా, ఎప్పుడు చూడుగా ఏడుపు మొహం వేసుకొని ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. నీ మొహం చూస్తేనే ఇవాళ నా కొడుక్కి ఏ కష్టం వస్తుందో అని కడుపు మండిపోతుంది. మొన్నటిదాకా నా కొడుకు నా చేతి కాఫీ తాగితే కానీ నిద్రలేసేటోడు కాదు. ఇప్పుడు నువ్వు వచ్చాక ఏ మందు పెట్టినవో ఏమో, నా కొడుకు మొత్తం మారిపోయిండు. నా కొడుకుని నా నుంచి దూరం చేస్తుండవు కదవే దౌర్భాగ్యురాల. అబ్బే అదేంది అత్తయ్య అలాంటి మాటలు మాట్లాడుతున్నారు? దయచేసి అలా అనకండి అత్తయ్య. నేను ఈ ఇంటికి కోడలుగా ఉందామని రాలేదు, మీ కూతురులాగా మారిపోదామని వచ్చా అత్తయ్య. ఏ తప్పు జరిగినా కూతురు అనుకొని నన్ను క్షమించండి అత్తయ్య. ఓ నాయనో, ఏంది 10 మిస్డ్ కాల్సా? అసలు ఆ రాణికి దయ్యం పట్టిందా ఏంది? ఒకటే ఫోన్ చేసి నన్ను సావగొడుతుంది. పెళ్ళికి ముందు ఎంత ప్రేమగా ఉండేదో, పెళ్ళయ్యాక అంత సైకోలా తయారైంది. ఏం పుట్టిందో ఏమో. ఏ ఒక్క నిజం నా లక్ష్మికి తెలిసినా నా పరువు బజార్న పడిపోవడం ఖాయం. దేవుడా, ఎలాగోలా నన్ను నువ్వే కాపాడాలి స్వామి. ఏరా రాము, లేచావా నాయనా? రాత్రి సరిగ్గా నిద్రపోలేదారా? కళ్ళేంది అంత ఎర్రగా ఉన్నాయి? మీ మహారాణి గారు ఏమన్నా విసిగించిందా ఏంది? నైట్ సరిగ్గా నిద్రపోలే. అదేం లేదులే అమ్మా, నేను బాగానే పడుకున్నలేవే. ఊకే ఏదో ఒకటి అనుమాన పడతా ఉంటూ. అయినా ఆఫీస్ టెన్షన్ తప్ప నాకు వేరే ఏ ఆలోచనలు ఉంటాయి? అయినా దాన్ని ఎందుకే ఊకే ఏదో ఒకటి అంటూనే ఉంటూ. అదే నన్ను ఏమి ఇబ్బంది పెట్టలే, నేను బాగానే పడుకున్నలేవే. లక్ష్మి, ఆ కాఫీ ఏదో త్వరగా తీసుకురావే, నాకు అసలే ఆఫీస్కి లేట్ అవుతుంది. ఇదిగోండండి వేడి వేడి కాఫీ మీకోసమే. డికాషన్ ఎక్కువ వేసి కలిపాను, తాగండి త్వరగా. సుబ్బమ్మత్త, బాగున్నావా? ఏంటి పొద్దు పొద్దున్నే ఇల్లు కలకల్లాడిపోతుంది? కొత్త కోడలు వచ్చిన వేళ విశేషమా? కొత్త కోడలు వచ్చినాక అలా ఇల్లంతా కనిపిస్తోందత్త. రావే రాని, రారా. రాక రాక వచ్చినావు, కళేం వస్తుంది లేవే. నా కొడుకు మొహంలో మున్పట్లాగా నవ్వే లేదు. సరే గాని పొద్దు పొద్దున్నే వచ్చినావు, ఏందే సంగతి? ఏంటి అత్త, రాత్రంతా అసలు సరిగ్గా నిద్రే పట్టలేదు. నాకు తోడుగా ఎవరు లేకపోయేసరికి కాస్త భయం అనిపించింది అత్త. కాఫీ కలుపుకుందామంటే ఇంట్లో పాలు లేకుండాయే. నీ దగ్గర ఏమైనా కాసిన పాలుంటే ఇస్తావా అత్త? అయ్యయ్యో, ఏమైందండి? పొరపోయిందా ఏంది? అయినా మెల్లగా తాగొచ్చు కదండి. ఎప్పుడు ఆఫీస్ ఆఫీస్ అని అడావుడి చేస్తూనే ఉంటారు. మంచినీళ్ళు ఏమైనా తాగుతారా? అయ్యో, అరేరే, మెల్లగా తాగొచ్చు కదా రాము. ఏంటి పెళ్ళయ్యాక ముఖంలో కళ తప్పింది? రాత్రిపూట సరిగ్గా నిద్రపోవడం లేదా ఏంటి? లేక రాత్రంతా మేల్కొనే ఉంటున్నారా? అసలు నీ వారం పాడుగాను అవన్నీ దాని ముందు మాట్లాడతావేంది? ఏం లేదులే రాణి, ఆఫీస్ పని ఒత్తిడి అంతే. లక్ష్మి, ఆ పాలంటేవో రాణికి పోసి పంపించు. అదేంది అట్లా నిలబడి చూస్తావు? వెళ్ళి లోపల గిన్నెలో పాలున్నాయి, పోయి తీసుకురా పో. మనిషి ఎదురుగా ఉంటే రాయిలాగా నిలబడి చూస్తావేంది? ఇదిగోండి రాణి గారు, తీసుకోండి పాలు. థ్యాంక్ యూ లక్ష్మి. రాము, గుర్తుపెట్టుకో, సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు గుడి దగ్గర కొంచెం పనుంది. అదేంటి రాణి గారు ఆయనతో గుడి దగ్గర పనుందని ఎందుకు చెప్తుంది? పైగా ఆయన మొహం ఎందుకో భయంతో బాగా వణికిపోతున్నట్టుంది. నిన్న రాత్రి ఫోను, ఇప్పుడు ఈ మాటలు, అసలు ఏం జరుగుతుంది ఇంట్లో?
యాక్తు ఏమే ఎప్పుడు చూసినా చీపురు పట్టుకొని ఉండడమే తప్ప ఆ మూలలన్నీ శుభ్రం చేసేది ఉందా లేదా? అయినా మీ అమ్మ నీకు ఏ పని నేర్పకుండా నానెత్తిన రుద్దిందేందే? ఏమైనా గట్టిగా అడిగితే మొహం మార్చుకొని కన్నీళ్ళు పెట్టుకుంటావు మహానటి సావిత్రిలాగా. నేను పడుతున్నా కదా అని ఊకే అలాంటి మాటలు అనకండి అత్తయ్య. ఉదయం నుంచి ఏ ఒక్క పని వదలకుండా చేస్తూనే ఉన్నా కదా. అయినా మా పుట్టింటి వాళ్ళని ఎందుకు మధ్యలోకి లాగడం? వాళ్ళు నాకు సంస్కారమే నేర్పి పంపారు. ఊసి నీ ఎవ్వారం పాడగాను నాకే ఎదురు సమాధానం చెప్తావనే? ఉండు, నా కొడుకు రాని నీ పని చెప్తా. అయినా నా కొడుక్కి నిన్ను కాకుండా పక్క వీధి సర్పంచ్ కూతుర్నిస్తే వాడు మంచిగా ఎకరం పొలం రాసిచ్చేటోడు. మా దరిద్రం బాలేక నా కొడుక్కి నిన్నిచ్చి చేయాల్సి వచ్చింది. గదేందే రాని పొద్దు పొద్దున్నే గారాం గారింటికి వెళ్ళినవంట. వాడికేమో మొన్న ఈ మధ్యనే పెళ్ళైందా అయ్యా? అయినా కొత్త పిల్లం ఇంట్లో ఉండంగా నువ్వెందుకు పోయినవే అక్కడికి? నీకేం పనే వాడితో? గమ్ము సత్యవతదినా, ఈ విషయం నీకు కూడా తెలిసిందానే? నేను పోయింది పొద్దున్నేనా? నీకు అప్పుడే ఎవరు చెప్పిండే? అయినా వాడికి పెళ్ళైతే ఏంటే? వాడు ఇంకా నా గుప్పెట్లో ఉన్న కీలు బొమ్మేనే. వాడి పిల్లం ఒక అమాయకురాలి. ఇక సుబ్బమ్మ అత్తయితే నా పిడికెట్లోనే ఉంది. నా కనసైగల్లోనే రామగాడు ఆడతాడు, చూస్తుండు. అసలు ఏందేరా నీ గొడవ? ఉదయం నా పిల్లం ముందు అడ్డదిడ్డంగా వాగినావు. నాకు గుండె ఆగినంత పని అయింది తెలుసా? ఎందుకే నన్ను ఇలా చంపుతున్నావు? అసలు నేను నీకేం కావాలి? మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసినవే? ఏరా రాము, పెళ్ళం రాంగులోనే నన్ను పక్కన పడేసిన వారా? పెళ్ళికి ముందు నువ్వే నా ప్రాణం, నువ్వు లేకపోతే నేను లేను అని ఇలా కాకమ్మ కబుర్లు వంద చెప్పినావు కదా. ఇప్పుడేమో ఫోన్ చేస్తే ఎందుకు నన్ను ఇట్లా చంపుతున్నావు అని మాట్లాడుతున్నావు. అయినా నీకు పొద్దున్న చెప్పిన కదా మీ ఇంటికి వచ్చినప్పుడు సాయంత్రం 6 గంటలకి ఊరు చివరున్న గుడి వెనక్కి రారా అని. ఒకవేళ రాలేదనుకో నీ పెళ్ళం లక్ష్మికి మన పాత ఫోటోలు అన్నీ పంపించేస్తా. జాగ్రత్త, తప్పకుండా నువ్వు ఈ రోజు సాయంత్రం 6 గంటలకి రావాలి గుడి దగ్గరికి. అయ్యో వద్దే రాని, వద్దు, నేను వస్తున్నా. ఇగో ఇప్పుడే నా బైకు స్టార్ట్ చేస్తున్నా. దయచేసి నువ్వు అలాంటి పిచ్చి పిచ్చి పనులు చెయ్యకే. నా భార్య అసలే అమాయకురాలు. అయినా పెళ్ళైన వారానికే దానికి ఇలాంటివి తెలిస్తే ఇక నా పరువు బజార్న పడుద్ది. ఏమే లక్ష్మి, దీపం పెట్టే వేళ గుమ్మానికి అడ్డంగా నిలబడ్డవేందే దరిద్రపు గుట్టుదాన? లోపలికి రావే. అయినా ఇంట్లో పూజ చేసే టైంలో అలా తలుపులేసి ఉంచినవేందే? తొందరగా పోయి పూజ చేయిపో. ఇంట్లో పూజ కూడా చేయనే చేయలేదు, గుమ్మానికి అడ్డంగా నిలబడి ఎవరి గురించి ఆలోచిస్తున్నవే? ఇగో అత్తయ్య, నువ్వేదో ఒకటి అనడం నాకు పడ్డం అంతా అలవాటే. అయినా పూజ చేసే టైం అయిందని నాకు తెలుసు అత్తయ్య. ఇంట్లో పూజ చేసి మన గుడి దగ్గర కొద్దిగా పని ఉందని పొద్దున ఎవరో అన్నారు కదా. నాకెందుకో మనసంతా అటే లాగుతుంది. నేను గుడికి వెళ్ళి ఒకసారి దండం పెట్టుకొని వస్తాను అత్తయ్య. వచ్చేసానే రాని, చెప్పేంటో నీ ప్రాబ్లం ఏంటే? ఇంట్లో వాళ్ళకి నా మీద అనుమానం వస్తే నా బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది. నన్ను వదిలేవే ప్లీజ్. అదేంది రాము, నా మాటలు నీకు అంత చిరాకు తెప్పిస్తున్నాయా? నన్ను వదిలేస్తావా రాము? నీ పిల్లం రాగానే నీ రాణి నీకు బరువైపోయిందా? రాత్రి పగలనక నీ కోసం ఏడుస్తూనే ఉన్నాను తెలుసా? అయినా పెళ్ళికి ముందు నాకు ఇచ్చిన మాట ఏమైంది రాము? అప్పుడే ఆ మాటలు నన్ను అన్ని మర్చిపోయావా? అదేంటి, ఇది మా ఆయన బండి కదా, ఇక్కడ పార్క్ చేసి ఉంది ఏంటి? ఆఫీస్లో ఉండాల్సిన వాళ్ళు ఈ టైంలో ఇక్కడ ఎందుకున్నారు? ఉదయం రాణిగారు చెప్పింది కదా సాయంత్రం గుడి దగ్గరికి రాండి పని ఉంది అని. కొంపదీసి మా ఆయన ఏమన్నా రాణిని కలవడానికి గుడికి వచ్చాడా ఏంటి? రాము, నువ్వు నా వాడివిరా. నువ్వు లేకుండా నేను బతకలేను. ఇక నువ్వు కాదంటే నాకు చావే దిక్కు. ఆ లక్ష్మికి ఎలాగైనా చేసి విడాకులు ఇచ్చేయి. మనం ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకొని హాయిగా ఉందాం. ఎందుకు రాని, నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను. నాకు కాస్త టైం ఇవ్వు. నాకు ఆ లక్ష్మితో ఉండడం ఇష్టం లేదు. కానీ తప్పట్లేదే, మాకు పెళ్ళైంది ఈ మధ్యనే కదా. ఇప్పుడే విడాకులు అంటే ఆ లక్ష్మి ఏమంటదో? నా పరువుని బజార్న పెడుతుంది. అందుకే ఒక టైం చూసి దాంతో మాట్లాడి ఎలాగైనా దాని నుంచి విడిపోతా. తర్వాత నిన్ను తీసుకొని ఎటైనా వెళ్ళి హాయిగా పెళ్లి చేసుకొని బతుకుదామే. ఇగో మనకే టైం వచ్చిద్దిలేరా అని నువ్వేం బాధపడమాకే. నువ్వు నా మీద ఏం అనుమానం పెట్టుకోమాకు. నేను నిన్నే ప్రేమిస్తున్నాను. అయినా రాము, నీ గురించి నాకు తెలీదా ఏంది? నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ రాము. చచ్చానురా దేవుడా! నా బతికిగా బస్ స్టాండ్ అయిపోయింది. ఇది నా పెళ్ళం లక్ష్మి తెచ్చిన పూజా ప్లేటే. అంటే మన ఇద్దరిని చూసిందన్నమాటే రాని. ఇక నా కొంప ముంచినావు కదవే రాని. నేను రాను అంటే నువ్వు రా 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 అంటివి. ఇప్పుడు నా భార్య కూడా ఇక్కడికి వచ్చి మన ఇద్దరిని చూసింది.
చూస్తే చూడనీలే రాము, దాచిపెడితే దాగేదాయి నిజం. అయినా ఎప్పుడో ఒకనాటికి తెలియాల్సిందేగా, అదేదో ఇప్పుడే తెలిసింది, దానికే సంతోషం. అయినా దానికి నీ మీద ఏమన్నా ఎదురు తిరిగేంత దమ్ముందనుకుంటున్నావా? అయినా మీ అమ్మ కూడా మన వైపే ఉన్నదిగా, ఇక నువ్వేం టెన్షన్ పడకు, మొత్తం నేను చూసుకుంటా. అసలు నీకు బుర్రుందా రాని? పెళ్ళై వారం కూడా కాలేదు, అప్పుడే నా క్యారెక్టర్ బజార్ను పడితే ఇక నా పరువు ఏమవ్వాలి? నువ్వు ముందు ఇక్కడ నుంచి వెళ్ళు, నేను ఏదో ఒక అబద్ధం అల్లుకొని మా ఇంటికి పోతా గాని. అయ్యో, ఎంత మోసం, ఎంత దగ! ఇంత ఘోరమైన మోసాన్ని నేనెన్నడూ వినలేదు. అయినా నా మెల్ల 3 ముళ్ళు వేసింది నాతో జీవితాంతం కలిసి ఉండడానికి కాదా, నన్ను మధ్యలోనే వదిలించుకొని ఆ రాణితో కులకడానికా? అయినా అత్తయ్య గారికి నిజం తెలిస్తే ఏమైపోతారో ఏమో. దేవుడా, ఎందుకు నా బతుకుని ఇలా చేసావు తండ్రి, నీకే ద్రోహం చేశా. ఇదిగో ఈ ఉప్పు నీరు పడితే గాని నా భయం పోయేలా లేదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక లక్ష్మి నన్ను నిలదీస్తే ఏమని సమాధానం చెప్పాలి? ఐడియా, నేను అసలు గుడికే వెళ్ళలేదు, ఆఫీస్లోనే ఉన్నాను, ఆఫీస్లో ఇవాళ వర్క్ ఎక్కువైంది, అందుకే లేట్ అయింది అని బుకాయిస్తాను. అవును, అదే కరెక్ట్. ఆ రాణి ఎవరో నాకు తెలియదని అబద్ధం ఆడేస్తాను. ఏమే మహారాణి, గుడికెళ్ళి ఇప్పుడైనా రావడం? నాకేమో తల పగిలిపోతుంది. గా డబ్బా నిండా టీ పడుంది కదా, కొద్దిగా డికాషన్ గట్టిగా కాసి ఒక కప్పు టీ పట్టుకు రావే తల్లి, ప్రాణం పోయేలాగుంది. సరే అత్తయ్య, ఇప్పుడే తెస్తానులే, ఆగండి. గదేందే ఆ మొహం అలా పెట్టావు, దయ్యం పట్టిన దానిలా చూస్తున్నావు, ఏమైంది? గుడికెళ్ళొచ్చినా కానీ నీ మొహంలో ప్రశాంతత లేదెందుకు? ఎప్పుడు చూసినా ఆ మొహం అలాగే మార్చుకొని ఉంటావేంది? అమ్మా, వచ్చేసాను. మీరిద్దరూ నా కోసమే ఎదురు చూస్తున్నారు కదా. అయినా ఇవాళ ఆఫీస్లో ఫుల్ వర్క్ అమ్మా, నడుము పడిపోయింది. లక్ష్మి, నాకు కూడా ఒక కప్పు టీ ఇవ్వవే. అన్న రాము, నువ్వెంత మంచోడివి రా, మా కోసం ఇంటి కోసం ఎంత కష్టపడుతున్నావు, రేయింబవళ్ళు తేడా లేకుండా రెక్కలు ముక్కలు చేసుకుంటున్నావురా. ఇదిగో ఇది ఉంది చూడు నీ పెళ్ళం, దీనికి ఎంతసేపైనా టీ కూడా ఇవ్వడం చేత కాదు. నేనే నాకు నీకు తీసుకొస్తాలే నాన్న, నువ్వు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రాపో. ఏందేంది, ఆఫీస్లో పని ఎక్కువ ఉందా? భలే కథలు చెప్తున్నారండి. ఆఫీస్లో పని ఎక్కువ ఉందా, లేక గుడి వెనకాల రాణిగారితో మాటలు ఎక్కువైనాయా? ఏంటే, ఏంటి కూస్తున్నావు నువ్వు? నా కొడుకు ఆఫీస్ నుంచి వస్తుంటే ఆ రాణి పేరు ఎత్తుతావేంటి? వాడు మన కోసమే కదనే ఆఫీస్లో రెక్కలు ముక్కలు చేసి కష్టపడేది. అమ్మాయి లక్ష్మి, ఏం మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతుందా అని? నేను ఆఫీస్లో ఇంతగానం కష్టపడి వస్తే నువ్వేమో గుడేంది రానేంది? అయినా నాకు పిచ్చెక్కించకు, ఆఫీస్లో ఎక్కిన పిచ్చె చాలు, మళ్ళీ నువ్వు ఎక్స్ట్రాగా పిచ్చేం ఎక్కించాల్సిన అవసరం లేదు. అయినా కాఫీ ఏమంటే ఇవ్వకుండా అన్ని క్వశ్చన్లు అడుగుతావేందే? అయ్యో అవునా, ఏంది ఈరోజు మీకు ఆఫీస్లో వర్క్ బాగా ఎక్కువైందా? ఆ వర్క్కి నడుము కూడా పడిపోయిందా? అయ్యో రామా, నేనేమో రాణిగారితో మాటలు ఎక్కువయ్యి నడుము పడిపోయింది అనుకున్నగా. అయినా గుడి వెనకాల మీరు రాణిగారు కలిసి చేసిన రాజకార్యాలు నాకు తెలుసులేండి, అలా బిక్కు బిక్కుమంటూ నిలబడిపోయారెందుకు?